హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పూర్ణి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు మన ఛానల్‌లో చాలా స్పెషల్ వీడియో ఏంటంటే ఆంధ్ర ఆవకాయ పచ్చడి. ఆవకాయ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంపై నెయ్యి వేసుకొని పక్కనే ఒక ఆవకాయ ముక్క టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది కదా! సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా మరి? ఈరోజు మనం సంవత్సరం మొత్తం ఆగే సూపర్ ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి కొలతలతో చేసుకుందాం. ముందుగా ఆవకాయలో బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే మామిడికాయలు మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. మసాలా ఎంత బావున్నా, నూనె పర్ఫెక్ట్‌గా ఉన్నా లేకపోయినా మామిడికాయలు సరిగ్గా లేకపోతే పచ్చడి పాడైపోతుంది. మనం తీసుకునే మామిడికాయలు పచ్చి కాయలు అయ్యుండాలి. అలాగే చాలా గట్టిగా ఉండాలి. పెద్ద సైజ్ అయితే ఇంకా మంచిది. పుల్లగా కూడా ఉండాలి. ఒకటే సైజ్ దగ్గరగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనం మామిడికాయల క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాం. మామిడికాయలకి సొన ఉంటుంది. అది ఖచ్చితంగా తీసేయాలి. ఈ సొన మొత్తం క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సొన వల్ల పచ్చడి పాడవుతుంది. ముందుగా అన్ని మామిడికాయలను ఒక పెద్ద బకెట్‌లో వేసి అలాగే కాసేపు ఉంచండి. కాసేపటి తర్వాత ఒక్కొక్క మామిడికాయని చేత్తో మంచిగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి. ఇప్పుడు పొడి క్లాత్ తీసుకొని ఒక్కొక్క మామిడికాయని తుడుచుకుంటూ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మామిడికాయలని కట్ చేసుకుందాం. ఆవకాయ ముక్కల్ని ఇష్టం వచ్చినట్టుగా కోసేయకండి. ముక్కల్ని మీడియం సైజులో అలాగే ఒకే సైజ్ వచ్చేలా కట్ చేసుకోండి. ఇంకా ప్రతి ముక్కకి టెంక ఖచ్చితంగా ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లేదంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. జీడి తీసేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే టెంక మీద ఒక తెల్లని పొర లాంటిది ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా తీసేయాలి. వేలుతో ఈజీగా వస్తే తీసేయండి. లేకపోతే ఒక స్పూన్ వాడి తీసేయండి. ప్రతి ముక్కని క్లీన్‌గా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు కొలతల గురించి మాట్లాడుకుందాం. నేను మానిక వాడుతున్నాను. చాలామంది అడుగుతారు మానిక లేకపోతే ఏం చేయాలి అని. ఏదైనా ఒక కప్పు ఆర్ గ్లాస్ తీసుకోండి. మీరు ఒకవేళ గ్లాస్ తీసుకుంటే 8 గ్లాసుల మామిడికాయ ముక్కలకి ఒక గ్లాస్ ఉప్పు, ఆవపిండి, అలాగే కారం తీసుకోండి. నేను ఇక్కడ మానిక వాడుతున్నాను కాబట్టి ఒక మానిక మామిడికాయ ముక్కలకి అర మానేడు ఉప్పు, ఆవపిండి, అలాగే కారం తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా మామిడికాయ ముక్కల్ని ఇలా నిండుగా కొలవండి. లేదంటే కొలతలో తేడా వచ్చేస్తుంది చూసుకోండి. ఇప్పుడు మనం నిల్వ గురించి మాట్లాడుకుందాం. నిల్వ కోసం జాడీలు వాడితే చాలా మంచిది. ప్లాస్టిక్ డబ్బాల కన్నా గాజు జాడీలే చాలా మంచిది. ఎందుకంటే ఊరగాయలోని రుచి, వాసనని అలాగే నిలిచి ఉంచడానికి చాలా వరకు తోడ్పడుతుంది. జాడీలు వాడే ఒక్క రోజు ముందైనా సరే కడిగి శుభ్రంగా పక్కన ఉంచుకోండి. లేకపోతే ఆ తడి వల్ల పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు మన ఆవకాయకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. ఆవకాయలో మామిడికాయ ఎంత ఇంపార్టెంటో ఈ మసాలా కూడా అంతే ఇంపార్టెంట్. ముందుగా ఆవాల్ని తీసుకోండి. ఒక పాన్‌లో ఆయిల్ వేయకుండా ఈ ఆవాల్ని మీడియం ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చాలామంది హై ఫ్లేమ్‌లో రోస్ట్ చేస్తారు. అలా చేయకండి. ఇది మీరు ఓవెన్‌లో చేసుకుంటే ఇంకా మంచిది. ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద చేసేసుకోండి సరిపోతుంది. ఆవాలు కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే వాటిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఆవకాయకి దొడ్డుప్పు అయితేనే సరిగ్గా ఉంటుంది. దాన్ని కూడా క్లీన్ డ్రై మిక్స్ జార్‌లో పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఆవపొడి, ఉప్పు, అలాగే కారం అన్నీ యాడ్ చేసేసుకోండి. ఈ మిక్స్‌ని చేతులతో మంచిగా కలుపుకొని పొడులన్నీ సమానంగా కలవాలి. ముద్దలుగా అస్సలు ఉండకూడదు. ఎక్కడ ఎక్కువ, ఎక్కడ తక్కువ అస్సలు అవ్వకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన ఆవకాయకి కావాల్సిన బిగ్గెస్ట్ సీక్రెట్ మీకు చెప్పేస్తాను. ఇది చాలా మంది మిస్ చేస్తారు. కానీ ఈ ఒక్క టెక్నిక్ వల్లనే ఆవకాయ ముక్కలు సంవత్సరం అంతా గట్టిగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విని ఫాలో అవ్వండి. ముందు ఒక పెద్ద గిన్నెలో లేదంటే మానికలో నూనె వేసుకోండి. ఆవకాయకి పల్లి నూనె అయితే చాలా మంచిది. ఎందుకంటే వాసన మంచిగా వస్తుంది. అలాగే ఎక్కువ రోజులు ఉండడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. ఇప్పుడు చేతి నిండా మామిడికాయ ముక్కలు తీసుకొని అలాగే మానికలో వేసేస్తున్నాను. అలాగే వెంటనే బయటకు తీసేయండి. మీరు అనుకుంటున్నారు కదా ఎందుకిలా తీసేస్తున్నాం వెంటనే అని చెప్పి. ఇది చాలా చిన్న పనే కానీ మామిడికాయ ముక్కకి మసాలా డైరెక్ట్‌గా పట్టడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. మామిడికాయ ముక్కలు అన్నీ ఒకేలా ఉండవు కాబట్టి మసాలా మంచిగా పట్టడానికి మనం ఈ నూనెని ఇక్కడ వాడుతున్నాము. ఇలాగే అన్ని ముక్కలకి రిపీట్ చేయండి.
ఈ మామిడికాయ ముక్కలన్నిటిని మనం ముందుగా కలుపుకున్న మసాలాలో వేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడ కావాల్సినంత నూనెను పోసుకుంటున్నాను. మసాలా ఎంత మంచిగా చేసుకున్నామో, ఇప్పుడు దాన్ని మామిడికాయ ముక్కలకి పట్టించడం కూడా అంత ఇంపార్టెంట్. ఈ స్టేజ్‌లో చూస్తుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతి మామిడికాయ ముక్క నూనెతో లైట్‌గా కోట్ అయి ఉంటుంది కదా! కాబట్టి మసాలా సమానంగా ప్రతి ముక్క మీదకి పడుతుంది. ఇప్పుడు మంచిగా ఊహించుకుందామా? ఎర్రెర్రటి కారం, ఆవపొడి మంచి వాసన, నూనె మెరుపు, మామిడికాయ పచ్చడి పసుపు రంగులో ఎంతో రుచికరంగా అనిపిస్తుంది కదా! చేతులతో మెల్లగా ఇలాగే కలుపుకోండి. ప్రతి మామిడికాయ ముక్కకి మసాలా మంచిగా పట్టేలా చూసుకోండి. టెంక మాత్రం అస్సలు ఊడిపోకూడదు. మసాలా పైన పైన కొంచెం కొంచెం అంటితే సరిపోదు. ప్రతి ముక్కకి అలాగే ప్రతి కార్నర్‌కి కూడా బాగా అంటాలి. అప్పుడే ఒక్కొక్క మామిడికాయ ముక్కకి మసాలా మంచిగా కోట్ అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లోగా ఓపికగా కలుపుకోండి. అప్పుడే మసాలా అనేది మంచిగా పడుతుంది. ఈ నూనె రుచి కోసం మాత్రమే కాదు, రక్షణ పొరలాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు పచ్చడిని జాడీలోకి కానీ, ఒక బేసిన్‌లోకి కానీ తీసుకొని మామూలుగా కవర్ చేసేసి పక్కన పెట్టండి. కొంచెం గాలి ఆడేలా మాత్రం ఉంచండి సరిపోతుంది. పొడిగా ఉండే ప్లేస్‌లో 2, 3 రోజులు పక్కన పెట్టాలి. అప్పుడే మసాలా అనేది చాలా బాగా పడుతుంది. నా దగ్గర ఈ క్లిప్స్ అన్నీ మిస్ అయ్యాయి. కాబట్టి ఈ వాయిస్ ఓవర్‌ని క్లియర్‌గా ఫాలో అవ్వండి. 2, 3 రోజుల తర్వాత జాడీ ఓపెన్ చేస్తే డిఫరెన్స్ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు శుభ్రమైన స్పూన్‌తో లేక క్లీన్ పొడి చేతులతో బాగా కలుపుకోండి. కింద సెటిల్ అయిన మసాలా మొత్తం పైకి రావాలి. పైన ఉన్న ముక్కలు కిందకి వెళ్ళాలి. అన్నీ సమానంగా కలవాలి. అప్పుడే ప్రతి మామిడికాయ ముక్కకి అదే రుచి, అదే కారం అండ్ అదే రిచ్‌నెస్ వస్తుంది. ఇప్పుడు మనం మూడో రోజు కలుపుకోవాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూద్దాము. ముందుగా మెంతులు తీసుకుందాం. క్లీన్ డ్రై ప్యాన్‌లో ఆయిల్ లేకుండా లైట్‌గా రోస్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. మెంతులు ఓవర్ రోస్ట్ అవ్వకూడదు. చేదొస్తుంది. మనకు కావాల్సిందేంటంటే మంచి స్మెల్ వచ్చేంత వరకు మాత్రమే వీటిని రోస్ట్ చేయడం. ఆ తర్వాత రోస్ట్ చేయకండి. ఈ మెంతుల వల్లే మన పచ్చడికి కావాల్సిన సూపర్ స్మెల్ అనేది వస్తుంది. రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి టైం. బై ద వే మేము వీటిని వెల్లుల్లి అంటాం. మీరేమంటారో కమెంట్ చేయండి. కొత్త వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి. పైన పొట్టంతా రిమూవ్ చేసేయండి. కొన్ని మాత్రం అలానే పక్కన పెట్టేసుకోండి. మరికొన్ని మిక్సీ కోసం రెడీ చేసుకోండి. ఇప్పుడు వేయించిన మెంతులు, వెల్లుల్లిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. లాస్ట్ స్టేజ్‌లో ఇవన్నీ పచ్చడిలో కలిపేయండి. ఇలా శుభ్రమైన చేతులతో మంచిగా కలుపుకోండి. అప్పుడే పచ్చడి అనేది మంచిగా కలుస్తుంది. ఈ స్టేజ్‌లో ఇంక నూనేం అవసరం లేదు. మీకేమైనా నూనె ఇంకా అవసరం అని అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న క్లీన్ డ్రై జాడీల్లోకి పచ్చడిని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చేయొచ్చు. కానీ అసలైన మ్యాజిక్ అనేది ఇంకొక వారం రోజుల తర్వాత తింటేనే ఉంటుంది. అంతే అండి, మన ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ.